అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈరోజుటి ముచ్చట ఏంటి అంటే, నిన్నటికైతే మనకి వరిమడి సేద్యం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే బురదమడి ఇన్ని రోజులు బురదమడి నీళ్ళ కిందకి వేయడము ఆ పనులు ఉన్నాయి కదా, ఇంకా ఆ పనులు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ఇంతకు ముందు అయితే ఎద్దులతో దున్నుకునేటోళ్ళు, ఇప్పుడైతే ఇంకంతా ట్రాక్టర్లు అది ఇది టెక్నాలజీ అయితే పెరిగిపోయే కొద్దీ మనుషులకి సుఖమైతే వచ్చేస్తుంది. అట్లా అని చెప్పేసి మనుషులు చాలా బద్దకస్తులు అయితే అయిపోతున్నారు కదా. ఇంకా నిన్నటికైతే కంప్లీట్ అయిపోయింది. మన నారు నాటడము దున్నడము అన్నిటికీ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే బండి అయితే గడుగుతున్నాడు బావ. ఇప్పటి వరకు ఇప్పుడైతే మధ్యాహ్నం 1:30 అయితే అవుతుందన్నమాట. మాకు మార్నింగ్ 8ంటికి వచ్చి మధ్యాహ్నం 1 గంటకైతే కరెంట్ అయితే వెళ్ళిపోయింది, నీళ్ళ కరెంటు. ఇంకా మా మోటార్ దగ్గర నీళ్లు ఇప్పుడైతే రావు కదా, సో అందుకని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళ ఇక్కడ ఆవుల షెడ్ అయితే ఉన్నదన్నమాట. జెర్సీ ఆవులకి షెడ్ అయితే వేసినారు. ఇంక ఈ షెడ్ దగ్గర తొట్లో నుంచి పెట్టుకొని బండి అయితే కడిగేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరు మీ పక్క ఏమేమి సేద్యాలు అయితే చేస్తున్నారో అట్లనే మాకైతే కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. మేమైతే బురదమడి సేద్యం కంప్లీట్ అయిపోయింది. వేరుశనగ ఉంది, ఉల్లేరగడ్డలు అయితే ఒక 1/2 ఎకరా అయితే జల్లినాము. ఇంకా దాంట్లో అయితే చెత్త తీయాలి. ఇంకా వేరుశనగ చేను ఒక అదును అయితే కొత్తడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక అదును చేతుల్లో వచ్చేసి ఇంకా రెండో చెత్త అయితే తీయాలి. దానికి ఎరువులు నీళ్లు ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకొని వచ్చి ఇంక ఇప్పుడైతే బండి అయితే గడుగుతున్నాము. మనకి బొదులు అయితే వచ్చినారన్నమాట వరి నారు నాటడానికి. వాళ్ళకైతే అమ్మ అయితే వేరే వాళ్ళకి ఒక పెద్ద పిన్ని వాళ్ళకైతే బదులైతే పోయింది. ఒక్కసారి ఇక్కడ లొకేషన్ కూడా చూసేయండి. పచ్చని చెట్లతోని అరటి చెట్లు, ఆముదం చెట్లు, ఇదిగోండి ఇవి వచ్చేసి హౌస్ చెట్లు, బత్తాయి చెట్టు, ఇంకా పూల మొక్కలు. లొకేషన్ మాత్రం సూపర్ ఉందన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి వేరే అన్న వాళ్ళది ఆవుల షెడ్ అని. ఇదిగోండి ఇదైతే సీనాకాయల చెట్టు, కాయలు కూడా కాసింది, చూసేయండి ఒకసారి. ఈ వరకు చాలా కోతలే అయితే కోసినారు, ఇది మళ్ళీ అయితే కాతలు అయితే పట్టేసింది. ఇంకంత పచ్చికాయలు అన్నమాట. ఇంకా ఇటు పక్కకి ఇదిగోండి పూత, ఇది వచ్చేసి పూత, ఇదేమో కాకడాల చెట్టు. బత్తాకాయలు అనాలో సీనాకాయలు అనాలో ఏమనాలో నాకైతే తెలుస్తలేదు. అదిగోండి ఈ కాయలు అన్నమాట. ఇంకా మన నిమ్మ పూత ఎట్లుంటుంది ఈ సేమ్ ఈ కాయల పూత కూడా అట్లనే ఉన్నది. చేసిన సగం సగం ఎలా చేసేది. అదిగోండి బండి ఇక్కడ సగం అయితే కడుక్కొని ఇంటి దగ్గరికి అయితే ఎత్తుకొని వెళ్ళిపోతున్నాము. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి తొట్టి అన్నమాట. ఇంకా కరెంటు ఎప్పుడో మిడ్-నైట్లో వస్తుంది, నీళ్ళ కరెంటు. ఇంకా అప్పటిదాకా పాపం వాళ్ళకి ఆవులకి నీళ్లు తాపుకోవడానికి, కుడుతులు పెట్టడానికి, పాలు విండుకోవడానికి చాలా అవసరం అన్నమాట. ఇంకా నీళ్లు అయిపోతే బాగుండదు అని చెప్పేసి సగం సగం అయితే చేసుకొని అయితే ఇంటి దగ్గరికి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడ వచ్చే నీళ్ళతో ఎట్లో గట్లా ఆదో బాదో పడి అయితే కడిగేసుకుందాం. మా ఆయన కంటే ముందుగా మనమైతే ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి డ్రమ్ములకు అయితే నీళ్ళు పెట్టేద్దాం రండి. వీల్స్ దగ్గర అయితే బాగా గడ్డలు అయితే కట్టకపోయింది మొన్ను. ఇంకా మొన్ను దొబ్బడానికి అని చెప్పేసి ఈ ఆయుధాలన్నీ పట్టుకొని వచ్చాను. బావ అయితే ఒక ఆయుధం తీసుకున్నాడు. బావ కన్నా ముందుగా సగం అయితే నేను దొబ్బేశాను. ఇంకా ఉన్నదైతే బావ అయితే దొబ్బేసుకుంటున్నాడు. అక్కడ తొట్టి దగ్గర పెద్ద పెద్ద మట్టి అంతా కడుక్కొని వచ్చేసాము. ఇంకా అదిగోండి ఇప్పుడైతే డ్రమ్ముకి అయితే నీళ్ళు బట్టి ఇక్కడైతే నీళ్ళు పోసుకొని అయితే కడిగేస్తున్నాం. నీళ్ళు పోయడం వల్ల తుప్పు అంతా పోతుంది. ఇప్పుడు వేడి నీళ్ళతో కడుగుతాను దాన్ని. కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా వంతు సాయం నేను చేశాను. నేను ఏం పని చేయలేదు అని అస్సలు అనుకోకండి. మేము ఏం పని అయినా కూడా మేమిద్దరం కలిసి అయితే చేసుకుంటాం.